రాష్ట్రాల్లో తో పోలిస్తే మన తెలుగు ప్రజలైతే ఇంకా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను చేసి మరి దీక్షను చేస్తారు. మీకు కూడా తెలుసు. మీరు చెప్పండి, మరి అయ్యప్ప స్వామి భక్తుల్లో అయ్యప్ప స్వామిని బాగా సేవించడంలో అత్యంత నియమనిష్టలతో ఉండే రాష్ట్రాలు ఏవి? తెలుగు రాష్ట్రాలు అంటారా, లేదంటే ఇంకా మరేమన్నా రాష్ట్రాలు ఉన్నాయో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక సనాతన ధర్మాన్ని పాటించాలి. తెలంగాణ రాష్ట్ర హిందూ దేవాలయాల అర్చకుల సంఘ అధ్యక్షులు చిలుకూరు బాలాజీ పూజారి రంగరాజన్ అమ్దాపూర్లో ఘనంగా 18వ మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయనైతే చెప్పారు. ఇక ఈ పడి పూజ కార్యక్రమాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఇక రూపాయిని అలా చూడొద్దు అని నిర్మలా సీతారామన్ చెప్పారు. కొనసాగుతున్న రూపాయి పతనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టికేలకు స్పందన వచ్చింది. US డాలర్తో రూపాయి మారక విలువ కొన్ని రోజులుగా రికార్డు కనిష్టాలను నమోదు చేస్తూ వస్తుంది. ఇటీవల ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలో 90.43కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రూపాయి ఇటీవల కదలికలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం మొదటి స్పందన అందించారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడుతూ రూపాయి విలువలో భారీ జోక్యం చేసుకోవటం మార్కెట్ శక్తులను వదిలేయాలన్నారు. మారకం రేట్లు చాలా సున్నితమైనవి అన్నారు. కరెన్సీ కదలికలను అతిగా రాజకీయం చేయడం లేదా అతిగా నిర్వహించడం గురించి ఆమె హెచ్చరించారు. అవి ప్రపంచ ఒత్తిళ్లకు త్వరగా స్పందిస్తాయని పేర్కొన్నారు. చాలా జాగ్రత్తగా దీన్ని ఉండాలి అని చెప్పారు. ఇక విమాన కష్టాలు ఇండిగో CEO వివరణ అయితే ఇచ్చారు. అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 1000కి పైగా విమానాలు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షేమంపై దాని CEO పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను షెడ్యూల్ను రీబూట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దుల సంఘటనలు తగ్గుతాయని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే 510 రోజుల్లో అంటే డిసెంబర్లో 1015 నాటికి క్రమంగా కోలుకొని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FDTTL నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్లో అయితే ఉంచింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ప్రాబ్లం తీరిపోతుందని మనందరం కూడా ఆశిద్దాం. ఇక భారత్ చైనాలు మా సన్నిహిత మిత్రులు అని మరి చెప్పడం జరిగింది పుతిన్. మరి భారత్ చైనాలు తమకు సన్నిహిత మిత్ర దేశాలు అంటూనే ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించుకుంది. పుతిన్ భారత పర్యటనకు పెద్ద ప్రాముఖ్యం ఇవ్వని చైనా ఈ విషయాన్ని మాత్రం హైలైట్ చేసుకుంది. రష్యాకు ఇటీవల కాలంలో బాగా దగ్గరైన చైనా భారత్లో పుతిన్ పర్యటనపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. భారత్ చైనా రెండూ కూడా మాకు సన్నిహిత మిత్రులే. ఆ సంబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు జోక్యం చేసుకునే హక్కు మాకుందని నేను భావించడం లేదని పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ చైనా నేతలు తమ మధ్య ఉన్న అత్యంత సున్నితమైన సహా అన్ని విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు పుతిన్ తాను ఇక్కడ ఉన్న చైనాని భారత్లో మిత్రత్వంగా చేయడం ద్వారా ఉన్న అంతరాలు ఏవైతే ఉన్నాయో తగ్గించడం ద్వారా డైరెక్ట్గా వీరు వెళ్ళి అమెరికాకి చెక్ పెట్టొచ్చు. రష్యాకి మనకి తెలుసు, రష్యాకి అమెరికాకి ఎంత పడదో మనకి తెలుసు. డి అంటే డి అన్నట్టు ఉంటాయి, ఒకళ్ళు తూర్పు అయితే ఒకళ్ళు పడమర అన్నట్టు ఉంటుంది. అయితే అమెరికా వచ్చి భారత్తోనూ ఫ్రెండ్షిప్ చేస్తుంది, అదేవిధంగా చైనాతోనూ ఫ్రెండ్షిప్ చేస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే అమెరికాకి చైనాకి మరి మనకి తెలుసు కొంత గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తూ మరి రష్యా ఏం చేస్తుందంటే ఇప్పుడు చైనాని కూడా మరి భారత్తో